రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా 22A పై వివాదం కొనసాగుతుంది. దీనిపై సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం అంతా కూడా అట్టుడుకుతున్న పరిస్థితి ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు సవాల్ విసిరారు, మంత్రి పొంగులేటిని అసెంబ్లీ మీడియా పాయింట్కు రావాలని చెప్పారు, ఆధారాలు చూపిస్తా అన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలతోటే వచ్చినాను. నేను గత అనేక రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి అంశాలు లేవనెత్తుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే భూముల్ని కబ్జా చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు 22A ప్రొహిబిటెడ్ లిస్టులో లక్షలాది ఎకరాల భూముల్ని ఆ నిషేధ జాబితాలో పెట్టి మరి అనేక మంది పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి భూముల్ని నిషేధ జాబితాలో పెట్టడం బాధాకరం. కొంతమంది 60 గజాల్లో 100 గజాలు ఇల్లు కట్టుకుంటా ఇళ్లను సైతం నిషేధ జాబితాలో పెడితే వారంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు హైడ్రా పేరు మీద ఉన్న ఇల్లు కూలగొడుతున్నారు, మరోవైపు నిషేధ జాబితా అని చెప్పేసి పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి వాళ్ళందరూ వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే మరి వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆస్తుల్ని కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం 300 చెప్తుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజా ప్రాపర్టీస్ని అంటే ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని. అలాంటిది ప్రభుత్వమే ఈరోజు కంచె చేనేం వేసినట్టుగా ఈరోజు లక్షలాది ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులోకి వస్తుంది. ఎట్లా అవే లక్షలాది ఎకరాల భూమి సడన్గా ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళి వాపస్ ఎట్లా పోతుంది, రివర్ట్ ఎట్లా అవుతుంది? అంటే నువ్వు అన్ని ఆధారాలు ఉంటేనే కదా ఇది ప్రభుత్వ భూమో ఎండోమెంట్ భూమో లేకుంటే వక్ భూమో లేకుంటే ఇది ఫారెస్ట్ భూమో అంటే తప్ప నువ్వు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడానికి వీల్లేదు. మరి ప్రభుత్వ భూమి కానిది నువ్వు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ఈరోజు వాటిని ఒకటిగా నువ్వు రివర్ట్ చేస్తున్నావు అంటే ఏం సెటిల్మెంట్ చేసుకొని చేస్తూ ఉన్నావు? ఒకసారి ప్రొహిబిటెడ్ లిస్టులోకి వచ్చినాక అది రివర్ట్ కావాలంటే మరి ఏం ఆధారాలతో ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టినావు, ఏం ఆధారాలతో ప్రొహిబిటెడ్ లిస్ట్కి తీసేసినావు అనేది చెప్పాలా. అదేది కాకుండా నేను టోల్ ఫ్రీ నంబర్ పెడుతున్నా, ఎవరు ఫోన్ చేస్తారో తీసేస్తా అంటే నువ్వెవరివి పెట్టడానికి, నువ్వెవరు తీయడానికి? దానికి ఒక చట్టం ఉంటుంది, రూల్ ఆఫ్ లా ఉంటుంది. రూల్ ఆఫ్ లా ప్రకారము అది జరగాల్సిందే తప్ప నేను ఇష్టం ఉన్నట్టుగా నాకు అధికారం ఉన్నది, నేను రేపు నీ ప్రాపర్టీని వేసేస్తాను, నన్ను కలిసి నాకు దండం పెడతానో లేకుంటే పర్సెంటేజ్ ఇస్తానో నీ ప్రాపర్టీ తీసేస్తాను దానికి నువ్వెవడు? ఆఫ్టర్ ఆల్ యువర్ రెవెన్యూ మినిస్టర్, యు ఆర్ నాట్ అబౌవ్ ద లా. యూ హెవ్ టు అండర్స్టాండ్ దట్. నేను ఈరోజు నాకు అధికారం ఉన్నదని చెప్పి నేను ఇష్టమనుసరం చేస్తున్నానంటే ఈరోజు నువ్వు చేసే భూదందా కల్లారా జనం చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నది. మేము కూడా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ మీరు చేసే తప్పిదాలన్నీ కూడా ఒకటిగా వెలుగులోకి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా మేము మీ మీద ఒక ఖచ్చితమైన యుద్ధం చేస్తాం. మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పోరాటం మంత్రి పొంగులేటి ఆస్తుల పైన 22A వివాదం పైన, ఈ ప్రభుత్వం చేసే అవినీతి పైన, ఈ ప్రభుత్వం చేసే అరాచకాల మీద, ఈ ప్రభుత్వం చేసే భూ దందాల మీద, ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద మాత్రమే మా భారతీయ జనతా పార్టీ పోరాటం ఉంటుంది. రెవెన్యూ మినిస్టర్ ఎవరు అనేది నాకు సంబంధం లేదు. రెవెన్యూ మినిస్టర్ ఎల్లయ్యనా మల్లయ్యనా శ్రీనివాస్ రెడ్డా పొంగులేటా నాకు సంబంధం లేదు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అనేకమైనటువంటి అక్రమాల మీద మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మళ్ళీ వాళ్ళు నెమ్మదిగా అధికారులను నెపం పెట్టి అధికారుల మీద ఎత్తేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారేమో. ఎట్టి పరిస్థితులు దీనికి బాధ్యత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వహించాలా. ఈరోజు సారీ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. 100 పిల్లులు దీన్ని ఎలక తీర్థయాత్రలకు పోయినట్లా నేను తప్పిదం చేసినా క్షమించమంటే అవుతుందా? ఈరోజు నువ్వు చేసినటువంటి లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని నువ్వు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి దందా చేసి ఈరోజు సడన్గా పనంతా అయిపోయినాక సారీ అని చెప్పి తప్పిస్తే ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా దీని మీద మేము భూ పోరాటం చేస్తాం. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. అంతేకాదు, గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేసిండు, ధరణిలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని. నేను వచ్చిన తర్వాత అందరినీ జైల్లో పెడతా అన్నాడు, లక్షల కోట్ల అవినీతి బయట పెడతా అన్నాడు. మరి ఏమైనాయి? ఎందుకు పెడతలేవు? అదే బాటలో నువ్వు నడుస్తున్నావు. అవే భూముల్ని ఈరోజు మరి వెతికి తీసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు ఫినిక్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు మరి ఈరోజు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్లకు బదిలీ అయిన మాట వాస్తవం కాదా? నేను ఈ అంశం చెప్తే ఆధారాలు ఉన్నాయన్నాడు. ఆధారాలతో వచ్చిన ఈరోజు ఆధారాలతో వచ్చినా ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేను ఇవన్నీ ఆధారాలతో చూపిస్తూ ఉన్నా. ఈరోజు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి స్కాములు, నేను ఈరోజు ఆయన చేసినటువంటి భూములు ఒకటి సింగ్ కంపెనీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 7 ఎకరాలు, నోవా కంపెనీకి కోకాపేటలో 7 ఎకరాలు, కొండాపూర్లో 41 ఎకరాలు, అదేవిధంగా శ్రీశైలం రోడ్లో 400 ఎకరాలు, గాజుల రామారం, మరి అనేకమైనటువంటి షెల్ కంపెనీలు, ఇవన్నీ కూడా మరి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్తులుగా రాత్రికి రాత్రి ఎట్లా మారినాయండి?
ఏ రకంగా నేను ఆధారాలతో వచ్చినా, ఒకవేళ ఏమన్నా ఆధారాలు తప్ప అంటే రమ్మనండి, నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా, దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. ఈరోజు నువ్వు కేవలం నీ దగ్గర ఎవిడెన్స్ ఉందని అడిగినావు. మరి ఎవిడెన్స్ తోటి వచ్చినా 12 గంటల నుంచి 2 గంటల వరకు అసెంబ్లీ సాక్షిగా మీడియా పాయింట్లో మీ అందరి సమక్షంలో కూర్చుంటా, మీరు రండి, ఒకవేళ నా తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం, లేకుంటే నువ్వు రాజీనామా చేయాలంటే కాని రాకుండా పోయిండు. నువ్వు తప్పు చేయకుండా ఎందుకు వస్తలేవు? నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా నీ మీద బాధ్యత లేదా? ఈరోజు మంత్రిగా నువ్వు ప్రజా ధనాన్ని కాపాడాల్సింది పోయి నువ్వు ఈరోజు మరి ఒక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని వాడుకొని ఈరోజు నువ్వు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నువ్వు ఈరోజు మరి ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని మరి నీ కంపెనీకి మార్చుకొని ఈరోజు నువ్వు భూదందా చేస్తున్నమాట వాస్తవం కాదా? ఖచ్చితంగా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని ప్రణాళిక ఏర్పాటు చేస్తుంది. పార్టీలో దీని మీద డిస్కస్ చేస్తూ ఉన్నాం ఏ రకంగా ముందుకు వెళ్ళాలని. ఖచ్చితంగా ఈడీకి సిబిఐకి లెటర్ రాయబోతాం, లోకాయుక్త కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ బాబాకు కూడా మరి దీంట్లో వాటా ఉన్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. మేము లెటర్ రాస్తాం, మరి ఆయన బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాం. బర్తరఫ్ చేయకుండా ఆయనకు వాటా ఉన్నట్టుగా మేము భావిస్తాం. సార్, గతంలో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ అన్నారు. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిసారి ఆరోపణలు చేసిన సందర్భంలో వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ఏం చేయబోతారు? తప్పిదాలు చేసినప్పుడు వాళ్ళకు మాట్లాడే కనీస ఆలోచన కూడా రావడం లేదు. ఎందుకంటే తప్పిదాలు ఎన్నిగానం చేసిందంటే, ఇప్పుడు నేనే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడిందంటే ఏ రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేస్తూ ఉన్నదో మరి అర్థమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు వారు చేసినటువంటి అనేక అవినీతి అంశాలలో మరి భారతీయ జనతా పార్టీ గమనిస్తూ ఉన్నది. ఖచ్చితంగా దాని మీద మేము మరి ముందుకు తీసుకెళ్తాం. మరి ఈ అంశంలో మేము రాహుల్ గాంధీకి లెటర్ రాయడమే కాదు, ఈడీకి మరి అదే మాదిరిగా మరి లోకాయుక్తకి మేము లెటర్ రాసేసి దీని మీద ఇంకా మేము ముందుకు వెళ్ళి పోరాటం చేస్తాం. మరి ఖచ్చితంగా మా అధ్యక్షుడు రామచంద్రరావు గారితో కూడా మాట్లాడి మరి ఏ రకంగా మేము దీని మీద మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి మీద పోరాటం చేయాలనో, ప్రజా సమస్యల మీద మేము ఏ రకంగా ముందుకెళ్లాలనో ఖచ్చితంగా ముందుకెళ్తాం. మొత్తమే చూసుకోవచ్చు, ప్రజా సమస్యలపై అదేవిధంగా ప్రభుత్వ అవినీతిపై పోరాటం కొనసాగిస్తామని చెప్పి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.